బ్రేకింగ్ న్యూస్. బంగారం జెట్ స్పీడ్లో పరుగులు తీస్తుంది. మధ్య తరగతికి అందనంటుంది. కొండెక్కి కూర్చుంది. కొనడం కాదు కదా, కొనాలన్న ఆలోచన రావాలన్నా ధైర్యం చేయాల్సి వస్తుంది. బంగారం సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు బగ్గుమంటున్నాయి. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ పొత్తడిని పరుగుపెట్టిస్తుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర పైకి ఎగపాకుతుంది. 10 గ్రాముల గోల్డ్ ₹1,00,000 సమీపంలోకి చేరింది. నేడో రేపో ₹1,00,000 తాగడం ఖాయంగా కనిపిస్తుంది. రోజు రోజుకి కూడా బంగారం ధర అనేది పెరుగుతూనే వస్తుంది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటూనే భయపడిపోతున్నారు. మరి బంగారం ధర ఎంతవరకు పెరుగుతుంది, దీనికి గల కారణాలు కూడా తెలిపేందుకు మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ చిట్టడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాము, అసలు బంగారం అంటేనే బంగారం ప్రియులు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా కూడా ఆడవాళ్ళు బంగారం కొనేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మన రేట్స్ కనుక చూసుకున్నట్టయితే గత కొన్ని నెలలుగా కూడా బంగారం పైకి ఎగబాకుంది తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు అయితే లేవు. సో దీనికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? బంగారం రోజు రోజుకు మనకు మార్కెట్లో ధరల పెరుగుదలకు ఇవాళ అంతర్జాతీయ కారణాలు ప్రధానంగా చూడొచ్చండి. మనకు అందరికీ తెలిసిందే, చైనా అమెరికా పరోక్ష యుద్ధం లాగా, అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆయుధాలతో యుద్ధాలు చేయకపోయినా టారిఫ్లతో, అంటే చైనా ఎప్పటి నుంచో తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షను కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలని చాలా సందర్భాల్లో వారి కరెన్సీ విలువను తగ్గించడం, అదేవిధంగా అక్కడి నుంచి ఏ రకమైనటువంటి సమాచారం కూడా ప్రపంచ దేశాలకు, అంటే చైనాకు వ్యతిరేకంగా చైనాకు నెగిటివ్ అయ్యే అంశాలు ఏ రోజు కూడా ప్రపంచ దేశాలకు కనిపించకుండా చేసేటువంటి ప్రక్రియ. ఆ నేపథ్యంలో ఇవాళ అమెరికా పెద్ద ఎత్తున టారిఫాలు చేయడం, అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చేయడంతో మదుపుదారులు, పెట్టుబడిదారులు ముఖ్యంగా ఎక్కడైతే కొంత ఆర్థికంగా భద్రత ఉంటుంది, ఏవి సేఫ్ హెవెన్గా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు బంగారం పైన చూస్తున్నారు. అందుకనే మనం ఈ జనవరి నుంచి 2025 నుంచి చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా 18,000కు పైగా పెరిగింది. జనవరి 1 రోజు 79,000 ఉన్నటువంటి బంగారం ఇవాళ దాదాపుగా 98,000 పైగా వెళ్ళింది. అంటే ఇవాళ అనిశ్చితి ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా కూడా ఫెడ్ రిజర్వ్ ఏదైతుందో, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంటాం ఫెడ్ రిజర్వ్ అనేటువంటిది, అది కూడా రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గించనుంది. అంటే ఎప్పుడైతే ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ అంటే అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఎవరికైతే సేవింగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడ పెద్దగా వడ్డీ రాదు కాబట్టి ప్రత్యామ్నాయంగా బంగారం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దాని అనుగుణంగానే ఇవాళ చాలా రకాల సంస్థలు కూడా అంచనాలు, ఫోర్కాస్ట్లు చూసుకున్నప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ఏంటంటే గత 15 రోజుల క్రితం ఔన్స్ బంగారము 35,000కు 3,500 అవుతుందని పేర్కొన్నది. అది 3,900గా, నిన్న దాదాపు 4,500గా, రాబోయే రోజుల్లో ఒక ఔన్స్ బంగారానికి $4,500, అంటే దాదాపుగా మనకు ఇండియన్ మార్కెట్లో 1,50,000కు పైగా అది చేరుకునే అంచనాలు రాబోయే రోజుల్లో కూడా ఉన్నటువంటి మార్కెట్ సంస్థల అంచనాలు కూడా ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే పెట్టుబడులు పెట్టడానికి ఒక ఇండివిజువల్సే కాదు, దేశాలు సైతం బంగారాన్ని ఎక్కువగా కొనడానికి ఆ మార్కెట్లో ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో బంగారపు ధరలు అనేటువంటిది రోజు రోజుకు పైకి పెరిగిపోతూ ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ అన్నీ కూడా ఈ రాబోయే నెలల్లో పెళ్లిళ్ళ సీజన్ కూడా కొంత ఉండడంతో కూడా కొంత ఈ సామాన్య ప్రజల పైన ఈ ధరల భారం అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఇది దేశీయ కారణాలు కాకుండా కేవలం అంతర్జాతీయ కారణాల్లో ఉన్నటువంటి అనిశ్చితి పూర్తిగా ఈ టారిఫ్ల వారు, అమెరికా దాదాపుగా 245% ట్యాక్స్లను పెంచడం, చైనా కూడా మేము ఏమాత్రం తగ్గేది లేదు, భయపడేది లేదు, మేము కూడా మరింత ధీటుగానే సమాధానిస్తాం, అవసరం అనుకుంటే చర్చలు జరపడానికి కూడా మేము సిద్ధంగా ఉందామని చైనా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పట్లో ఈ సమస్యలు సద్దుమణిగే అవకాశం అమెరికా దూసుకెళ్తున్న స్పీడ్లో చూస్తేనైతే లేదు. కాబట్టి ఖచ్చితంగా మదుపుదారులు కావచ్చు, గృహ అవసరాలకి, వ్యక్తిగతంగా అవసరాలకు కావచ్చు, దేశ అవసరాల నుంచి, దేశంలో కరెన్సీ విలువను కాపాడుకోవడం కోసం కావచ్చు,
మూకమ్మడిగా ఒక్కసారిగా ప్రత్యామ్నాయ పెట్టుబడి బంగారాన్ని చూడడంతో బంగారం ధరలు మనకు పైగా పెరుగుతున్నట్టుగా అయితే సార్ చూడొచ్చు. ప్రధానంగా కూడా అంటే టారిఫ్ల వారు వల్లే ఈ బంగారం పెరుగుతూ వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే కూడా మనం గత కొన్ని రోజులుగా చేస్తుంటే పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది మనం చూస్తున్నాం. భారీగా తగ్గుతున్న బంగారం అంటున్నారు కానీ చాలా తక్కువ మొత్తంలో తగ్గడం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రధానంగా ఈ టారిఫ్లు వారి వల్ల ఇది పెరుగుతుంది, ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మొన్న కొంచెం ఒక 1 వీక్ తగ్గడానికి కారణం కూడా ఏంటంటే అక్కడ బాండ్స్ లో సేల్స్ పెరగడం కావచ్చు, అమెరికా కూడా ద్రవ్యోల్బణం కావచ్చు తగ్గుముఖం పట్టడంతో కొంత మార్కెట్లలో పాజిటివ్ వైబ్స్ అమెరికా కూడా కొంచెం వెనక్కి తగ్గి లేదంటే టారిఫ్స్ విషయం పునరాలోచన చేస్తుందనేటువంటి న్యూస్ మార్కెట్లో స్ప్రెడ్ అవడంతో కొంత తగ్గుదల కనిపించింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ 125% ఉన్న ట్యాక్స్ ని 245 వరకు అమెరికా చేయడం జరిగిందో ఇది అమెరికా చైనా వాణిజ్య యుద్ధంగానే కాదు, టారిఫ్ల వనే కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా ప్రపంచంలో ఇవాళ అగ్రగామి దేశాలుగా ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ టారిఫ్లకి అంటే అమెరికా కేవలం చైనాతోనే కాకుండా అన్ని దేశాలపైన టారిఫ్లు వేసింది, చైనా పైన పెద్ద ఎత్తున వేస్తుంది. కాబట్టి ఎవరైతే అందుకంటున్నాడు ఇవాళ ఓన్లీ పెట్టుబడిదారులు ఇన్వెస్టర్సే కాకుండా దేశాలు సైతం, ఎందుకంటే అమెరికా కూడా ఇంత అగ్రెసివ్గా వెళ్ళడం ద్వారా డాలర్ ఆధిపత్యం ఎక్కడ ఇబ్బందులకు గురవుతుంది, డాలర్ ఆధిపత్యం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా బయోలెటరల్ ట్రేడ్ అంటే ఒక దేశం ఇంకొక దేశంతో నేరుగా వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకొని వారి కరెన్సీలోనే ట్రేడ్ చేసుకోవడానికి అగ్రిమెంట్స్ వెళ్తూ ఉండడం. సో చైనా కూడా ఆర్థికంగా కొంత కుంటుపడే అవకాశం ఉంది అమెరికా వెళ్తున్న విధానాల ద్వారా కావచ్చు. అమెరికా కూడా ఇటువంటి అగ్రెసివ్ విధానాల ద్వారా ఏ మేరకు ఆ అమెరికా కూడా ప్రయోజనాలు చేకూరుతైనటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి ఒక అనిశ్చితి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక తెలియని రిసెషన్ లోకి మనము నెట్టివేయబడుతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇటు దేశాలు ఇటు పెట్టుబడిదారులు అందరూ కూడా బంగారంలో పెడితే మనము సేఫ్ గా ఉండొచ్చు, పెద్దగా నష్టాలు అయితే ఉండవు. లాభాలు పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు సార్ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కానీ లేదా ఎవరి దగ్గర బల్క్ అమౌంట్ ఉంటే అంటే వేరే దాని మీద కాకుండా అటు ప్లాట్ కానివ్వండి దేని మీద కాకుండా గోల్డ్ మీద పెడితే బెటర్ అంటారు ఇప్పుడు? అంటే గోల్డ్ మీద పెడితే రిటర్న్ ఒక 10% నుంచి అలా రావచ్చు అండి. గోల్డ్ మీద అత్యధిక లాభాలు అయితే రావు. ఆ గోల్డ్ మీద ఒకవేళ ఇప్పుడు అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూసుకునే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడితే లాభం, ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ ఆల్రెడీ కొంత ర్యాలీ జరిగిపోయింది. 65,000 నుంచి ఇవాళ 98,000కి వచ్చి దాదాపుగా ఒక 28-30% పెరిగింది. కాబట్టి ఇవాళ గోల్డ్ లో మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఒక 10-20% అప్రిసియేషన్ ఉండొచ్చు. కాబట్టి పెద్దగా రిటర్న్స్ ఉండవు. దీర్ఘకాలంలో పెట్టుబడులు చూసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు లేకుంటే మిగతా స్టాక్ మార్కెట్లు కూడా ఇవాళ ఈ అనిశ్చిత నేపథ్యంలో మార్కెట్లు నెగటివ్ గా ట్రేడ్ అవుతున్నా ఒకసారి మార్కెట్లు కరెక్షన్ జరిగిన తర్వాత అంటే ఈ టారిఫ్ వారు ఏ దేశాలు ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నాయి, ఏ రకంగా మారబోతున్నాయి అనేటువంటి విషయాలలో ఒక స్పష్టత వస్తే మనకు రాబోయే ఒక నెల రోజుల్లో ఈ ప్రపంచ దేశాల మధ్య ఈ టారిఫ్ వారు ఏ దిశకు ఏ విధంగా టర్న్ అవుతుంది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లు పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బంగారం ఎప్పుడు కూడా సేఫ్ అయిపోయింది, దెర్ ఇస్ నో డౌట్. బంగారం మీద పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో నెగటివ్ రిటర్న్స్ రావని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే అగ్రెసివ్ గా ఇప్పుడు మిగతా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అమ్ముకొని అంటే రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ పెట్టుబడి వాళ్ళు అక్కడ అమ్మకం చేసి ఇక్కడ బంగారంపై కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అవి కూడా మార్కెట్లో ఒక దీర్ఘకాలంలో మార్కెట్లు పికప్ అవుతాయి. కాబట్టి ఎవరి దగ్గర సర్ప్లస్ ఉంటే వారి పోర్ట్ఫోలియోలో భాగంగా అంటే అన్ని రకాల అసెట్స్ ఉండాలి. కాబట్టి కొంత గోల్డ్ పైన ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంత పర్సంటేజ్ పెంచుకోవచ్చు. కానీ పూర్తిగా వారి ఉన్నటువంటి పెట్టుబడిని అక్కడ మార్కెట్లో అమ్మేసి ఇక్కడ గోల్డ్ పైన పెట్టాల్సినంత అవసరం కానీ లేకుండా అంత పెద్ద ఎత్తున రిటర్న్స్ రాబోయే రోజుల్లో రావడానికి ఆస్కారం కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే, రైట్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.